ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. కుక్కర్లో టమాటా రైస్ ఏ రకంగా వచ్చిందో చూద్దాం. నేనైతే ఎప్పుడెప్పుడు చేస్తా, ఇది ఇక మీకు చూపిస్తున్నా. ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది. కొంచెం చల్లగా అయితే విడివిడి అయిపోతుంది. కనబడుతుందా? సూపర్. ఇది కొంచెము మనం గాలికి ఉన్నదానికో కుక్కర్ మూత పెట్టినాం కాబట్టి ఇట్లున్నది. పుల్లలు పుల్లల వల్ల ఎంత బాగా వచ్చింది. బాస్మతి రైస్ అప్పుడు మామూలు రైస్ తోటి చేసినా కదా, బాస్మతి రైస్ తోటి ఉడక చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కమ్మదనంలో పిల్లలు ఎంత ఇష్టపడతారో, చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు. మా మనమరాలు వస్తుందని ఇలా నేను చేసేసిన ఇది. ఎందుకంటే పిల్లలు మంచిగా తింటారు, ఇంట్రెస్ట్ కొద్ది తింటారు. మమ్మీ ఏం చేస్తున్నావు? నేనా, ఇగో టమాటా రైస్ మనము ఒక ప్రాసెస్ చేసినా కదా మొన్న, మళ్ళీ ఇది వేరే రకం ప్రాసెస్. ఇది టేస్ట్ ఇది వేరే వస్తుంది, కమ్మతనంలో సూపర్ వస్తుంది. టమాటా రైస్ మమ్మీ ఒక 4-5 టైప్స్ చేస్తుంది. ఆల్రెడీ మన దాంట్లో ఒకటి వచ్చింది, మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. ఇది బాస్మతి రైస్ తోటి చేస్తా. అది మామూలు రైస్ తోటి. మరి దీంతో చేసుకోవద్దు కొంతమందికి ఆ డౌట్ వస్తుంది. ఈ రైస్ తోటి చేసుకోవాలంటే ఈ రైస్ ఇస్తున్నాయి. ఈ రైస్ తోటి, బాస్మతి రైస్ తోటి టమాటో రైస్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రైస్ చేసుకోవచ్చు కావచ్చు, ఈ రైస్ చేసుకోం కావచ్చు అన్నది ఒక డౌట్ వస్తుంది వాళ్ళకు. అందుకనే ఇది ప్రాసెస్ పక్క నుంచి పిల్లలకు పెద్దలకు అందరికి ఇష్టం. మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఇక ఎందుకంటే మంచి మంచి ప్రాసెస్లతోటి లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చిన విజయ నా పేరు. ఇక నేత్ర ఛానల్ అని పెట్టేసినాము. అందరి కళ్ళు, మీ కళ్ళు, నా కళ్ళు, అందరి కళ్ళు నేత్ర ఛానల్. అందరికి గెలవాలని అట్లా పెట్టేసినాం. ఇది ప్రాసెస్ అంతా చెప్పబోయే ముందు మంచి మాట చెప్పుగానే. మంచి మాట చెప్పాలా? మీకు నచ్చుతున్నాయా? నీకు నచ్చుతున్నాయా? నాకు నచ్చుతున్నాయి. ఇక కొందరు ఎట్లా అంటే వాళ్ళ జోలుకోకుండా, వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా మనను ఏదో ఒక్క మాట అంటారు. అంటే వాళ్ళని పట్టించుకోవద్దు, మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఇట్లా అది అట్లా ఎన్నో అంటారు. ఏంటంటే శాపనార్థాలు పెడతారు, కొందరు నిందలు పెడతారు, కొన్ని మాటలు అంటారు. ఇక వాళ్ళ మీద ఏందంటే లేని చేస్తారు. మన టైం మనం వృధా చేసుకోవద్దు. మనం ఎట్లా అంటే మనం చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోయినాక వాళ్ళకే కాలం సమాధానం చెప్తుంది, గట్టి సమాధానం చెప్తుంది, స్ట్రాంగ్ సమాధానం చెప్తుంది. నిందలు పెట్టినా కానీ భయపడద్దు, అలా వదిలేయాలి. మనం రేషపడద్దు, రేషపడద్దు, అలా జోలుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మన పని మనం చేసుకుందాం, వాళ్ళ విషయాలు ఎందుకు అన్నట్టు వాళ్ళు. మీకు నచ్చిందా? మన పని మనం చేసుకుంటాం, మీ పని మీరు చేసుకుంటే వద్దు. ఎవరి జోలు పట్టించుకోకూడదు, మీ టైం వృధా చేసుకోకూడదు. అది విషయం. నీకు అది విషయం, ఇది విషయం. నచ్చిందా నీకు? నాకు నచ్చిందే. అంటే అందరికి ఇది అవసరం, చాలా మందికి చాలా అవసరం. అసూయంతో మాట్లాడుతుంటారు. అసూయ అంటే అసూయ, చాలా అసూయ ఉంటది అలా మాటలు. అట్లాంటి మనుషులు ఇప్పుడు ఎక్కువ అయిపోయారు. నిందలు పెడతారు, ఎన్నో అంటారు. అవన్నీ బట్టి ఈ మంచి మాట నచ్చితే, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అందరికి జరిగి ఉంటది. ఇంటింటికి ఒక్కళ్ళు ఎంబడబడతారు రాక్షసులు లెక్క. ఓకే, మరి లైక్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ ప్రాసెస్ అయితే పక్క చూడరు, పక్క చూసి పక్క చేసుకోర్రి. ఎందుకంటే ప్రాసెస్ పక్క చూస్తేనే నాది మీకు వస్తుంది కావచ్చు, టమాటా రైస్ వస్తుంది కావచ్చు, నాది చేతు చూడరి. చూస్తే ఇది కమ్మతనం సూపర్. ఎప్పుడైతే చేసి పెట్టుకుంటా, నా బిడ్డలకు చేసి పెట్టుకుంటా, మీరు కూడా మీ బిడ్డలకు చేసి పెట్టుకోండి. మీరు తినుర్రి, అందరు తినుర్రి. సూపర్. చూడండి, చెప్తా. ఎందుకంటే ఒక గ్లాస్ రైస్కి ఎంత వేసుకోవాలి టమాటా అన్నది. ఇగో 4 టమాటాలు బాస్మతి రైస్ చూడండి. ఇట్లా కొంచెం కలర్ ఉండాలి. ఇట్లా మంచి బియ్యం తీసుకోండి. బాస్మతి రైస్లో ఉడక, ఇంట్లో ఉడక మంచిగా లేకపోతే ఇట్లా వేరే వస్తుంది కొంచెం. ఇట్లా స్మూత్గా ఉండాలి. వీటిని మంచిగా చూసి తెచ్చుకోండి. టమాటాలు ఒక 4. ఇక బిర్యానాకు ఇగో ఇది మరటి మొగ్గ, జాపత్రి కనబడుతుందా? ఇగో ఎండిన మిర్చి, 3 యాలకులు,
ఇగో ఇది నల్ల ఎలక దొరుకుతుంది ఇలా, ఇది ఇగో ఇది గ్రీన్ కలర్ది, ఇగో 2 ఎండినమిర్చి కనబడుతున్నాయి కదా ఇవి. కనబడ్డాయి మీకు? చూడండి. ఇగో ఇదైతే జీలకర్ర, జీరా అంటారా జీలకర్ర అంటారా, నేనైతే జీలకర్ర అంట. కారం, ఉప్పు, ఇగో లవంగాలు మాత్రం ఒక 5 తీసుకోర్రి, 5 ఉన్నాయి. ఇగో కనబడుతున్నాయి మీకు 5. ఈ గ్లాస్ రైస్కు నేను చెప్తున్నా. ఇగో కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఇగో ఆనియను 2 ఆనియన్. మనకు ఆనియన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ రైస్కి మాత్రం నేను చూపిస్తున్నా. ఈ రైస్కు ఆయిల్ అయితే అక్కడ ఉంది, చేసుకుందాం పండ్రి. ఇక స్టవ్ అయితే ముట్టించుకుందాం మనం. ఇప్పుడు ముట్టించుకున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాను పక్క చూడరు మీరు. ఏంటంటే ఈ వంట అయినా మీరు పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక మీరు ఈ ప్రాసెస్కు ఈ ప్రాసెస్ ఉంటుంది. ముందు నేను చేసింది టమాటా రైస్, అది ప్రాసెస్ వేరే. సరే చూపిద్దాం. కుక్కర్లో చేస్తున్నా. కుక్కర్లో చేస్తున్నా. ఇది కుక్కర్లో వేస్తే మంచిగా అవుతుంది. ఇట్లా ఈ రకంగా కుక్కర్లో వేసేది. కుక్కర్ లేకుంటే వేసుకోరు అనుకో. ఇక కుక్కర్ ఉంటే మాత్రం చేయకుండా 2 స్పూన్లు వస్తున్నాయి ఆయిల్. ఈ స్పూన్ తోటి కనిపిస్తుందా? ఇది పల్లి ఆయిల్ పోస్తున్నా. మీకు ఏది ఉంటే అది పోసుకోండి, మీ ఆప్షన్. కానీ పల్లి ఆయిల్ పోస్తున్నా. కలర్ ఇట్లున్నారు, కొంచెం ఎల్లో ఉన్నదని అనుకుంటారు. పల్లి ఆయిల్ నురుగు వచ్చినా కానీ పల్లి ఆయిల్ ఇది, ఎందుకంటే నురుగు వస్తుంది అందుకని చెప్తున్నా. గరం అయింది ఆయిల్. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాపత్రి, నల్లది ఇలాచి ఇట్లా దొడ్డగా దొరుకుతుంది. ఇగో గ్రీన్ కలర్ ఇలాచీలు, 2 ఎండినమిర్చి, ఇక లవంగాలు మాత్రం ఒక 5. ఇక జీలకర్ర టీ స్పూన్ వేస్తున్నా. ఆనియను, 2 ఆనియన్ గడ్డలు 2. ఆనియను మంచిగా ఏంటంటే గోల్డ్ కలర్ రావాలి, మంచిగా ఎగాలి. ఆనియన్ వేయకపోతే ఉప్పు వేస్తా, కొద్దిగా ఎగుతుంది తొందరగా. మరి ఏం వేస్తుర్రు అని అనుకున్నారు, ఉప్పు వేస్తా. సగం టీ స్పూన్ వేస్తున్నా ఉప్పు. తర్వాత వేసుకుంటా నేను. ఇప్పుడైతే ఈ అన్నంకు ఇంతే కాదు, గోలాలి. గోలని ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాయి కూడా మెత్తబడ్డాయి. ఆనియను అన్ని గోల్ని. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం. ఈ టమాటా రైస్ అంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్కి అయితే ఇక సూపర్ ఉంటుంది. ఈ రకంగా ఉడక సూపర్ ఉంటుంది. ఇగో టీ స్పూను ఉప్పు వేస్తున్నా. అప్పుడు ఏంటంటే సగము టీ స్పూన్ వేసిన ఉప్పు. కారము 2 టీ స్పూన్ వేస్తున్నా. ఎక్కువ స్పైసీగా ఉండదు, ఇలా ఉప్పు లేదు కారంలో. 2 టీ స్పూన్లు. ధనియాల పొడి 1 టీ స్పూన్. ఈ పసుపు మనం కలర్ గురించి చిటికదంతా వేసుకోండి, కొంచెం వేసుకోండి, రైస్కు ఎక్కువ పట్టది. ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టేసుకుందాం. 2 నిమిషాలు ఇది సిగ్నల్ తీసేసి 2 నిమిషాలు పెట్టేసుకుందాం. మగ్గనిగా ఫ్లేమ్ సన్నగానే ఉండాలి. బాగా మంట ఉండద్దు. మనం ఇప్పుడు వేసినాక ఇట్లా కుకింగ్ అంటే ఎట్లా అంటే కొంచెం ఆయిల్ ఇచ్చేదాకా మనం కుకింగ్ ఇట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను చెప్తా.
లాస్ట్ దాకా చూడరు, పక్క చూడరు. ఇక తగ్గము. ఈ టమాటా రైస్ అంటే కమ్మగా ఉంటుంది రా, టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక దీని కొరకు ఏం చెప్పలేను నేను. ఇక మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది, ఇది అంత కమ్మ ఉంటుంది. ఓకే, మనం సిగ్నల్ పెట్టుకోలే. ఇక ఇప్పుడైతే కొద్దిసేపు 2 నిమిషాలు ఉంచిన ఇట్లా టమాటా వేసినాక ఇగో చూయించుద్రా, ఇట్లా ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడిచిన తర్వాత నేను చెప్తా. ఇట్లా మగ్గిపోయింది చూడు టమాటా. ఇట్లా టమాటా మగ్గకపోతే ఉడికించుకోండి మంచిగా, మెత్తగా కావాలి ఇట్లా టమాటా. మనం రైస్ వేసినాక ఉడకాలంటే ఉడకది. ఇప్పుడు రైస్ చూడు మంచిగా కడుక్కొని మన చేతితో చేయండి ఏ పని కాదు, మన వంటని అయినా కానీ ఇట్లా ప్రాసెస్ కరెక్ట్ చేసుకోవాలి. ఇట్లా కలపాలి మంచిగా. కొంచెం 1 నిమిషం, 2 నిమిషాలు అనుకో, ఇట్లా ఉండను కొద్దిగా. ఇది కొంచెం బట్టని వాటర్ పోసే ముందు కొద్దిగా ఆయిల్ తోటి ఇట్లా ఈ రకంగా మనం కొద్దిసేపు ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకోవద్దు, ఉండని ఇట్లా ఇట్లా కొంచెము ఇట్లా కలిపేసుకోవాలి. 2 నిమిషాలు అయింది. ఇప్పుడు అయినాక మనం ఇప్పుడు ఏం చేద్దాం, రైస్ వేసినాక 2 నిమిషాలు ఉంచిన 1 గ్లాసు వాటరు, ఈ 1 గ్లాస్ పోస్తున్నా. ఇగో సగం గ్లాస్ సగం పోయాలి. టమాటా రసం వెళ్తుంది కాబట్టి నేను 2 గ్లాసులు పోసేది 1/2 గ్లాస్ తక్కువ చేసిన. మీకు అది ఉడక ఎందుకు, నువ్వు ఎప్పుడైనా 2 గ్లాసులు పోస్తా అంటావు కదా రైస్కు అంటారు మీరు. టమాటాది ఇలా రసము ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఇక మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా, మళ్ళీ అడిగితే కూడా నేను ఏం రెస్పాన్స్ చెప్పాలి ఏం చెప్పలేను. ఇక ఉప్పు కారాలు అన్నది చూసుకోవాలి. ఇక ఇప్పుడు చూసుకోవాలి ఎట్లుందన్నది. ఇట్లా చూసుకొని ఎప్పుడు సైజు కూడా కొంచెం తక్కువ ఉంది, నేను వేసుకుంటాను. నేను ఉప్పు తక్కువ ఉంది, కొంచెం వేసుకుందాం. ఇప్పుడే ఏర్పడుతుంది మనకు, కొంచెము సముద్రం నీళ్ళు లెక్క రావాలి. కొంచెం వేసుకుంటున్నా సరిపోతుంది. టీ స్పూన్లో సగం వేసిన. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు సిగ్నల్ 2 రావాలి. 2 వచ్చిన తర్వాత చూద్దాం ఇక రైస్ ఎట్లా అయిందన్నది చూద్దాం. 2 విజిల్లు ఫుల్ మంటతోటే అవుతుంది. ఇక 2 విజిల్లు సన్న మంట పెడుతున్నాయి. 2 విజిల్ రావాలి. ఇప్పుడు పని చేసుకుంటున్నా చూడండి. కుక్కర్లో టమాటా రైసు ఏ రకంగా వచ్చిందో చూద్దాం. నేనైతే ఎప్పుడెప్పుడు చేస్తా, ఇది ఇక మీకు చూపిస్తున్నా ఎంత బాగా వచ్చింది చూడండి. ఎంత బాగా వచ్చింది. కొంచెం చల్లగా అయితే విడివిడి అయిపోతుంది. ఇది కనబడుతుందా? సూపర్. ఇది కొంచెము మనం గాలికి ఉన్నదనుకో, కుక్కర్ మూత పెట్టినాం కాబట్టి ఇట్లున్నది. పుల్లలు ఎంత బాగా వచ్చింది. బాస్మతి రైస్ అప్పుడు మామూలు రైస్ తోటి చేసినా కదా, బాస్మతి రైస్ తోటి ఉడక చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కమ్మదనంలో పిల్లలు ఎంత ఇష్టపడతారో, చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు. మా మనమరాలు వస్తుందని ఇలా నేను చేసేసిన ఇది. ఎందుకంటే పిల్లలు మంచిగా తింటారు, ఇంట్రెస్ట్ కొద్ది తింటారు. ఎంత బాగా వచ్చింది చూడాలి. ఇంత కమ్మ ఉంటుందో టేస్ట్ అయితే మెరుస్తుంది. బాగా టేస్ట్ ఉంటుంది. బాగా టేస్ట్ అంటే బాగా టేస్ట్ ఉంటుంది. చూడుంటే మీరు ఇట్లా చేసుకొని కమ్మతనంలో కుక్కర్లో చేస్తారా అంటే చేస్తారు. పప్పు కుక్కర్లో కూడా చేస్తే బాగా కాలుతుంది. సూపర్.
టమాటా రైస్ కుక్కర్లో టమాటా రైస్ మమ్మీ ఇంతకుముందు వేసింది కానీ కుక్కర్లో వేయలేదు, బాస్మతి రైస్ తోటి కూడా వేయలేదు. ఇది మామూలు మన బీపీటీ రైస్ తోటి వేసింది, ఇదేమో బాస్మతి రైస్ తోటి. చూడండి ఎంత బాగా వేసింది మమ్మీ. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఇట్లా ఉంటుంది కానీ విడివిడిగా చూడండి ఎంత విడివిడిగా వచ్చింది. ఇంకా పొడి పొడిగా అవుతుంది, ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఇట్లా అసలు స్మెల్ వస్తుంది, ఇట్లా ఎంత బాగా వస్తుందో, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి టమాటా రైస్ అంటే నాకు ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టమాటా రైస్ అంటే. ఇప్పుడు ఈరోజు అక్క వాళ్ళ పిల్లలు వస్తున్నారు, నక్షత్ర చైత్ర, వాళ్ళు తింటారని మమ్మీ టమాటా రైస్ చేసింది ఈరోజు. వేడిగా ఉంది, ఫుల్ పొగలు వస్తున్నాయి. కనిపిస్తున్నాయా పొగలు? కనిపిస్తున్నాయి. వేడి వేడిగా తింటే చెప్పు. కమ్మన్నాయా? కాలుతుందా? ఆ రకంగా చేసుకుంటే ఎంత బాగుంటుందో వేడివేడిగా అన్నమైనా కానీ. మన కుక్కలు వేస్తే, పప్పు కుక్కలు వేస్తే ఎట్లుంటుందో అనుకుంటారు. సూపర్ టేస్ట్, అసలు మంచిగా కుక్ అయింది. ఆ టమాటా ఫ్లేవరు వేరే లెవెల్, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సూపర్ ఉంది. ఇట్లా వేసుకోరు ఒకసారి. కమ్మగా, కమ్మ అంటే కమ్మ ఉంది. పిల్లలు అందరు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. సూపర్ టేస్ట్. పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఎంత బాగుందో. పుల్లగా అంటే పులుపు కాదు, కమ్మగా టేస్ట్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మస్ట్ ట్రై, ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఉప్పు కారాలు ట్రై చేయండి. ఉప్పు కారాలు అన్ని పర్ఫెక్ట్, మంచిగా కుక్ అయింది కూడా. అలాకు కొలతలు చెప్పిన నేను, అందుకనే అడుగుతున్నా నీకు. కొలతలు మమ్మీ పర్ఫెక్ట్ చేసింది, కారం కూడా పర్ఫెక్ట్ చేసింది, అన్ని పర్ఫెక్ట్ చేసింది మమ్మీ. సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్, బాగుంది. బాగా చేసినాయి మమ్మీ, బాగా చేసింది మమ్మీ. నచ్చిందా? నచ్చింది. నక్షత్ర చైత్ర వస్తారు ఇవాళ, వాళ్ళకి ఎంత ఇష్టమో, ఇట్లాంటి రైస్లు అంటే బాగా ఇష్టము. కమ్మగా వాళ్ళు కమ్మ తింటారు. ఇక నక్షత్ర చైత్ర ఇష్టంగా తింటారు. సరే, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఇచ్చుకోండి, లైక్ ఇచ్చుకోండి. బాగుంది, సూపర్.